అన్నది వైరల్ అవుతున్న అంశం. అంటే టార్గెట్ చేసి కొత్తగా మాట్లాడేది ఉంది. ఆల్రెడీ హైకోర్టు దాకా పోయినాక టార్గెట్ చేయడం ఏంటి? ఇష్యూ జరిగింది, అందువల్ల కొత్తగా టార్గెట్ చేసేది ఏమి లేదు. ఇప్పుడు ఈ ఇష్యూ పబ్లిక్ డొమైన్లో ఉంది, పొలిటికల్ అపోనెంట్స్ నుంచి అటాక్ వస్తుంది. అందువల్ల ఇందులో ఆల్రెడీ పబ్లిక్ ఇష్యూగా ఉన్నది, కొత్తగా రేవంత్ రెడ్డి పబ్లిక్ ఇష్యూ చేసిందని అనలేం కదా. అయితే అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేశాడు. సుయోమోటోగా ప్రభుత్వ స్టేట్మెంట్ కాదు, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ రైజ్ చేశాడంటే అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చరిత్ర తెలిసిన ఎవరైనా ప్రభుత్వం కొరకు ప్రభుత్వం వివరణ ఇవ్వదలుచుకుంది కనుక అధికార పార్టీ కాకుండా మిత్రపక్షం కాని మిత్రపక్షం ఆయన ఎంఐఎంతో అడిగిపించాడనే భావన కలగచ్చు, బహుశా నిజం కూడా ఉండొచ్చు. అంటే గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ వాంట్స్ టు టెల్ సంథింగ్ ఆన్ దిట్ ఇష్యూ. లేకపోతే సహజంగా స్పీకర్ కూడా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు, చర్చకు అవకాశం ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే చర్చకు అవకాశం ఇవ్వకపోవడానికి కూడా ఒక ఆస్కారం ఉంది, సబ్జుడిషియరీ అని. ఆల్రెడీ కేసు నడుస్తుంది, కోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉన్న దాన్ని మనం చర్చించకూడదు అని చెప్పి కొట్టిపారేసేవాళ్ళు. అవును, అందువల్ల టార్గెట్ చేశారు అని అనలేం, కానీ ప్రభుత్వము ముఖ్యమంత్రి తన వర్షన్ను గట్టిగా చెప్పదలుచుకున్నాడు అది క్లియర్, అందులో అనుమానం ఏం లేదు. చెప్పదలుచుకోకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ అడిగేవాడే కాదేమో. ఒకవేళ ముఖ్యమంత్రితో సంబంధం లేకుండా ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా అక్బరుద్దీన్ ఓవైసీ సయానా అడిగిండు అనుకుందాం, అప్పుడు స్పీకర్ దీన్ని పక్కకు పెట్టేవారు. ఎందుకంటే సబ్జుడిషియరీ అని ప్రభుత్వం కూడా మేము ఆన్సర్ చేయగలము, కానీ చేయలేము, ఎందుకంటే కోర్టు పరిధిలో ఉందని తప్పించుకోవచ్చు, అవకాశం ఉండే. బట్ చాలా క్లియర్గా దీనిపైన డిబేట్ నడుస్తోంది కనుక సమాధానం చెప్పాలి, అసెంబ్లీ సాక్షిగా వివరాలు తమ వర్షన్ ఇవ్వాలి అని ప్రభుత్వం భావించింది కనుక ముఖ్యమంత్రి చెప్పారు. సార్, ఇది అవసరం అంటారా? అంటే పబ్లిక్ డొమైన్లో క్వశ్చన్స్ కౌంటర్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు అవసరమే కదా. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో రానప్పుడు వేరే విషయం. ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన ఒకవైపు నుంచి ప్రతిపక్షం ఇది పోలీస్ వైఫల్యం, ఇది ప్రభుత్వ వైఫల్యం అని అటాక్ చేస్తుంది. అందులో ప్రజల్లో కూడా అభిప్రాయం కలగవచ్చు, మరి పోలీసులు ఎందుకు క్రౌడ్ మేనేజ్ చేయలేదు, క్రౌడ్ డిజాస్టర్ కంట్రోల్ ఎందుకు చేయలేదు, అసలు అక్కడ ఎందుకు అనుమతి ఇచ్చారు సంధ్యా థియేటర్లో, అక్కడ 10 థియేటర్లు ఉంటాయి, అక్కడ విపరీతంగా జనం వస్తారని తెలిసి కూడా ఎందుకు అనుమతి ఇచ్చారు. ఇవన్నీ క్వశ్చన్స్ అనివార్యంగా వస్తాయి కదా. ప్రభుత్వం పైన ఈ ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి, ప్రజల నుంచి కూడా వస్తున్నాయి. ఈ ప్రశ్నలు వచ్చినప్పుడు ప్రభుత్వ బాధ్యత కూడా సమాధానం చెప్పడం. దానికి ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం కాంట్ రన్ అవే, ప్రభుత్వం అనివార్యంగా దానికి రెస్పాండ్ కావాల్సింది. అప్పుడు పోలీసుల వైఫల్యం అని చెప్పి ఒకరో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా కూడా పొలిటికల్ డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది? ప్రభుత్వానికి జరుగుతుంది. సో పొలిటికల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది కనుక సహజంగానే ప్రభుత్వం రియాక్ట్ కావడం మొదలైంది. ఎందుకంటే కేసు కూడా పెట్టకపోతే మరి ఇంత జరిగినా కేసు పెట్టాలా అనే క్వశ్చన్ వస్తుంది. అందువల్ల కేసు కూడా A11గా అల్లు అర్జున్, నాట్ ఈవెన్ A1 కాదు, A2 కాదు, A3 కాదు. సో అల్లు అర్జున్ A11. సో అందువల్ల A11గా కేసు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే కేసు ఒక ఇన్సిడెంట్ జరిగినా కేసు పెట్టకుండా ఉండలేదు కదా. కేసు పెట్టిన వెంటనే పోలీసుల వైఫల్యం అని ప్రతిపక్షం అందుకుంది. దాంతో అక్కడితో మొదలైంది. అక్కడితో మొదలై పొలిటికల్ కామెంట్లు, కంప్లైంట్లు కూడా వచ్చాయి. మీకు కేటీఆర్ ట్వీట్ కూడా చేశాడు, ఇది కావాలనే అల్లు అర్జున్ పైన కేసు పెట్టారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్ సక్సెస్ షోలో. సో అంతకుముందు సక్సెస్ షో అంటే ప్రీ రిలీజ్ సక్సెస్ అంటే యాక్చువల్లీ అది పూర్తిగా సక్సెస్ కూడా అప్పటికి ఇంకా రిలీజ్ కాలేదు కదా. సో అందువల్ల ఇది రిలీజ్ అయినాక సక్సెస్ షో అనుకుంటారు. అందులో పేరు మర్చిపోయాడు కనుక రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్కి కూడా రేవంత్ రెడ్డి ఎవరో తెలియదు. రేవంత్ రెడ్డే పర్మిషన్లు ఇచ్చాడు టికెట్ల ధరలు పెంచుకోవటానికి. అయినా అల్లు అర్జున్కు ముఖ్యమంత్రి తెలియదంటే మన ముఖ్యమంత్రి ఎంత అన్పాపులర్ అని ప్రతిపక్షం అపోజిట్ నరేటివ్ కూడా చెప్పింది. ఇది అయిపోయిన తర్వాత ఇక ముఖ్యమంత్రి కామ్గా ఎట్లా కూర్చుంటారు? ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో మామూలుగా స్ప్రెడ్ కాలేదు. అల్లు అర్జున్ మధ్యలో మర్చిపోవడము, తర్వాత మధ్యలో ఆగిపోవడము, తత్వం విధంగా మాకు కళ్ళ ముందు కనబడ్డారు కదా. సో ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు అన్నది. సో దానిపైన అక్కడికి మర్చిపోయిన దానికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మొగడు కొట్టాడన్న దానికన్నా పక్కింటి ఆవిడ నవ్వింది అన్నదానికి బాధపడతారంటారు కదా. అది పొలిటికల్ టర్న్ తీసుకుంది.
ఎందుకంటే బీఆర్ఎస్ దాన్ని క్యాపిటలైజ్ చేస్తుంది. చూడు ముఖ్యమంత్రి ఎవరో తెలియదు, అల్లు అర్జున్ కూడా తెలియదు అని. సో దాంతో ఆటోమేటిక్గా గవర్నమెంట్ కూడా రియాక్ట్ కావాల్సి వచ్చింది. అందువల్ల గవర్నమెంట్ కూడా చాలా ప్రొయాక్టివ్గానే రియాక్ట్ అయింది. ముఖ్యమంత్రి మీడియాలో ఢిల్లీలో కూడా ఆజ్తక్ అనే పాపులర్ ఛానల్, దేశంలోనే వెరీ పాపులర్ ఛానల్, ఇండియా టుడే వాళ్ళ పాపులర్ ఛానల్కు రియాక్ట్ అయ్యారు కూడా. ఆయన పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారంట. అఫ్కోర్స్ పుష్ప పేర కాదు, అది 1 year ఆఫ్ రేవంత్ పాలన సందర్భంగా ఇచ్చినటువంటి ప్రోగ్రామ్ అది. అందులో అదే లేటెస్ట్ ఇష్యూ అదే కనుక ఈ ఇష్యూ అనివార్యంగా వచ్చింది. అవును, అనివార్యంగా వచ్చింది. దీనిపైన రకరకాల కథనాలు, అపోజిషనే కాదు, అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు హిందూ మతానికి మద్దతుగా పుష్ప ఉంది కనుక హిందూ మతానికి అనుకూలంగా ఏదున్నా సోనియా గాంధీ ఊకోదు, ఆమె ఆంటోనియో ఆమె పేరు అని మొదలుపెట్టాడు. ప్రియాంక వాద్రా పార్టీ ఇలాంటి హిందూ కాంగ్రెస్, అందులో సోనియా రాహుల్ గాంధీల ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు అని కూడా ఆరోపించారు. ఇక ఆరోపించిన తర్వాత ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఖాళీ కూర్చుంటాడా, చేతులు ముడుచుకుని కూర్చుంటాడా? ఒకవైపు ఏమో తన ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అటాక్ చేస్తుంది, మరోవైపు ఏమో ఇది ప్రభుత్వ వైఫల్యము అనే ప్రశ్నలు పొలిటికల్గా వస్తున్నాయి. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ప్రజల్లో ప్రశ్నలు ఉన్నాయి. మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు తలదిక్క నరేటివ్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు. సోనియా గాంధీ యాంటీ హిందూ అని, రాహుల్ గాంధీ యాంటీ హిందూ, కాంగ్రెస్ యాంటీ హిందూ, పుష్ప 2 ఏదో ప్రో హిందూ అని ఇవన్నీ పట్టుకొస్తున్నారు. ఇది నేషన్ వైడ్గా ఇష్యూ అయింది. ప్రజల్లో సమాజంలో కూడా 2 ఒపీనియన్స్ ఉన్నాయి. ఇది ఏంది, ఇది ఇంత అన్యాయంగా ఈ సినిమా వాళ్ళు రావాలా, సెలబ్రిటీలు రావాలా అని. అన్నిటికీ మించి అనేక క్వశ్చన్లు ఉన్నాయి. పోలీసులు అనుమతి ఇచ్చారా లేదా? అనుమతి ఇచ్చారు అని చెప్పి అల్లు అర్జున్ టీం అంటుంది, ఇవ్వలేదు అని పోలీసులు అంటున్నారు. రేవంత్ రెడ్డి గారే అంటున్నారు అసలు థియేటర్లో వెళ్ళి బతిమాలేరు ఆయన్ని, అప్పటి వరకు కూడా అతను అక్కడి నుంచి లెగలేదు. ఇలా రకరకాల రోడ్ షో జరిపారని ప్రభుత్వం అంటుంది. సో ఇలా రకరకాల పబ్లిక్ డొమైన్లో అనేక ప్రశ్నలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి బహుశా అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా ఆల్రెడీ మాట్లాడాడు మీకు. అది ఇండియా టుడే ఆజ్తక్ ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇది నేషనల్ ఇష్యూ పుష్ప కనుక బహుశా ఈ మ్యాటర్ చోజన్, అది ప్లాట్ఫామ్ కదా అని. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ కూడా ఉంటుంది కదా, ఆథెంటిసిటీ ఉంటుంది. ఎందుకంటే అసెంబ్లీలో పోలీసును కోట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడాడు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అఫీషియల్ స్టేట్మెంట్ అవుతుంది. అది తప్పైతే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుంది. అంత అయ్యాక ఇక అల్లు అర్జున్ కామ్గా ఉంటే అల్లు అర్జున్ తప్పు చేశారన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అందువల్ల అల్లు అర్జున్ కూడా రియాక్ట్ అయ్యాడు. అంతే మొత్తాలు రియాక్ట్ అయ్యాడు, పేరు చెప్పలేదు కానీ టోన్ అండ్ టెనర్లో చేంజ్ ఉండొచ్చు. కానీ ఒక పొలిటీషియన్ స్టైల్లో పొలిటీషియన్ రియాక్ట్ అయితే ఈక్వల్లీ కంటెంట్ రీతే ఈక్వల్లీ షార్ప్గా అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యాడు. సో తన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నాడు, చాలా లో పాయింట్ అన్నాడు. సో ఇలా మిస్ఇన్ఫర్మేషన్ అన్నాడు. సో ఒక డిఫేమేషన్ అన్న పదం వాడలే కానీ మిగతా వాడాడు. సార్ రేవంత్ ఏం మాట్లాడారు ఒకసారి విందాం సార్, తర్వాత బండిగా మాట్లాడింది విందాం. రేవంత్ రెడ్డి గారు వాయిస్ ప్లే చేయండి. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతున్నారు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సీనియర్ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. మరి అఫ్సోస్ की बात है, मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूँ, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. వచ్చారు ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ
నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి. ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాడ్ చేస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినారు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళు ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు, అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడిన అంశం బన్నీ ఏం మాట్లాడారు ప్లే చేయండి. మా పోలీస్ సిబ్బంది చెప్పాలి, ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ నువ్వు ఒక అమౌంట్ మైకి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ యూనో ప్లాన్ చేద్దాం, ఊరికే మనం ఏదో చేతులు దులిసేసుకుని అలా కాకుండా మిగతా కాకుండా మనం జెన్యున్ ఏదో చేద్దాం, కానీ యూనో ఆ అబ్బాయికి ఏదో ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్, ఎలా ఉంటాం సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్, నా కిడ్కి ఎలా అయిందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, ఐ నాట్ అ ఫాదర్, నాకు ఉండదా? ఇన్ని క్యారెక్టర్ ఇంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా, నేను ఇంత చేసినా కూడా నాకు బాధగా ఉంది సార్. అయ్యమ్మ మన తెలుగు వాళ్ళు బరువు తీసిన పైన పెడతామని నేను సినిమా చేస్తుంటే మళ్ళీ లాక్కుంటున్నాం. ఎనీవే డజంట్ మ్యాటర్. ఓకే, మీరందరూ నాకు అనుకున్నారో చెప్తాను వదిలేదు అసలు, ఇంకా ఎండింగ్ ఎందుకు మళ్ళీ డబ్బులతో ఇచ్చాం, దట్ వెరీ వెల్. నేను ఒక్క నిమిషం లెట్ మీ కంప్లీట్ ప్లీజ్, ఇట్స్ మై ఓన్లీ రిక్వెస్ట్. నేను ఒక ఫ్లోలో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసినా టెల్ యూ వై. మీరు ఒకవేళ ఎవరు నన్ను ఇన్స్టిగేట్ చేసినా, నేను ఎడ్జ్లో ఉన్నా, నేను కొంచెం స్లిప్ అయినా నాకు మళ్ళీ లీగల్గా ఇష్యూ అవుతుంది. ప్లీజ్ అదొక్కటే నాకు కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఐ రిక్వెస్ట్ దట్. అండ్ టు రిపీట్ ద ఎంటైర్ ఫ్లో ఇన్ అ మచ్ షార్టర్ వే, ద ఎంటైర్ నేషనల్ మీడియా విచ్ ఇస్ వాచింగ్ ఇన్ ఇంగ్లీష్, ఐ వుడ్ లైక్ టు రిపీట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ అ మచ్ షార్టర్ వే. ఫస్ట్లీ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ సార్, ఇది మంచి వల్ల తిను కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తాడు, ఇది కావాలని ఎవరో చేసే పరిస్థితి, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, ఆ వయసు కొడుకు నాకు ఉన్నాడు, నేను ఎలా చేస్తాను అంటే ఇప్పుడు అదే దీంట్లో ఇప్పుడున్న అసలు అర్థం కావాల్సిన పాయింట్ అదే. శాసనసభ వేదికపై పోలీసును కోట్ చేస్తూ ముఖ్యమంత్రి చేసిన అధికారిక ప్రకటన. అవును, ఇది మనకు అండలేను, ఏదో ఇండియా టుడే ఆస్తక్ షోలో అన్నాడు, ఓ పొలిటికల్ లీడర్ అన్నాడు అన్నది కాదు కదా. చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ కోటింగ్ ద పోలీస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాకు చెప్పాడని కూడా చెప్పాడు. అవును. సో కోటింగ్ ద పోలీస్ అఫీషియల్గా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పాడు. అది ఏమాత్రము తప్పైనా మిస్లీడింగ్ ద హౌస్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి అకౌంటబిలిటీ అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి ఓ మాట చెప్పాడు, మేము పోలీసు వాళ్ళు 2nd రోజు వాళ్ళు అనుమతి అడిగారు, 3rd రోజు అనుమతి ఇవ్వలేము,
రానియద్దు అని చెప్పి రిటర్న్గా చెప్పాము. ఎక్నాలెడ్జ్మెంట్ సంతకం పెట్టి తీసుకున్నారు, సంధ్యా థియేటర్ యాజమాన్యానికి ఇచ్చి వచ్చాడని చెప్పారు. అన్న తర్వాత ఇప్పుడు రేపు దట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ పోలీసుది. అవును. మరి వాళ్ళు నిజంగానే ఇప్పుడు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చెప్పి మీరు రావద్దు అన్నాక కూడా వెళ్ళారా? సో ఇవన్నీ చాలా సీరియస్ క్వశ్చన్స్. ఇందులో ఎమోషనల్ పాయింట్స్ ఉండవచ్చు. అంటే ముఖ్యమంత్రి ఒక ఎమోషన్ చెప్తున్నారు, ప్రజలు ఒక తల్లి చనిపోతే సినిమా హీరో స్పందించడా, చనిపోయిందని చెప్పినాక కూడా బయటికి రాడా, తర్వాత కూడా చనిపోయిందని తెలిసాక కూడా రోడ్ షో చేస్తాడా? అసలు ఈ సినిమా వాళ్ళకు కూడా అందరూ ఆయనను పరామర్శించారు, అల్లు అర్జున్ను, కానీ ఒక్కనన్నా వాళ్ళని పరామర్శించారు బాధితుల్ని అని ఒక పబ్లిక్ తరఫున ఒక ఎమోషన్ ముఖ్యమంత్రి రైజ్ చేస్తున్నాడు. లేదు నేను అలాంటి వాన్నా, నాకు కూడా ఆ వయసు బిడ్డున్నారు కదా, నేను మా అల్లు అరవింద్ కూడా అదే చెప్పాడు, మా కుటుంబం తెలియదా 3వ జనరేషను, మేము అలా ఎందుకు ప్రవర్తిస్తాం, అంత అమానుషంగా ఎందుకు, నా క్యారెక్టర్ అసాసినేషన్, నాకు పోలీసులు ఎవరు ఏమీ చెప్పలేదు, నాకు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తెలియదు అని అంటున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏమీ తెలియదు అన్నది కొద్దిగా నమ్మడానికి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఆ సినిమా థియేటర్లో ఉండగా తెలియదు అని అల్లు అర్జున్ అంటే దట్ ఈస్ వన్ వర్షన్. తెలుసు పోలీసులు చెప్పారనేది ముఖ్యమంత్రి వర్షన్, విచ్ కెన్ బి కంటెస్టెడ్ బోత్. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తెలియదు అంటున్నాడు. సాధారణంగా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియకుండా ఉంటుంది, ఆ టీవీలు అన్నిట్లో వస్తుంటాయి, ఎవరెవరు చెప్తారు కదా. ఓకే, వచ్చేన వెంటనే వచ్చి ఇమీడియట్గా నిద్రపోడు కదా. సో తాను బయటకు వచ్చాక జరిగిన పరిణామాలు వార్తలు అందరూ చూస్తారు కదా, తెలియకుండా ఎలా ఉంటుంది అది. సో వాళ్ళ టీం వాళ్ళు ఎవరెవరు చెప్తారు. అవును. సో తెలియదు అంటే కొద్దిగా ఆశ్చర్యంగానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఒక పర్సన్ చనిపోయారు అంటే నమ్మడానికి వీలు కాలేదు. అందులో అయితే అక్బరుద్దీన్ ఓవైసీ వాదన ఏంటంటే ఆయనకు వెళ్ళి చెప్తే పోలీస్ వాళ్ళు ఎవరో చెప్తే ఇలా అయితే సినిమా హిట్ అవుతుంది అన్నాడని ఓవైసీ అంటాడు. అల్లు అర్జున్ అన్నట్లు రేవంత్ రెడ్డి దాన్ని ప్రస్తావించి నేను వ్యాలిడేట్ చేయలేను, ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండి నాకు తెలియదు, నేను అది చెప్పలేను, కానీ నేను కూడా విన్నాను అన్నాడు. కానీ అలా అంటానా నేను అని అల్లు అర్జున్ అంటున్నాడు. ఈ ప్రాసెస్లో నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అన్నది మళ్ళీ అక్కడ అనుమానం. అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పింది కొంత ఆశ్చర్యంగానే ఉంది. అంటే తొక్కిసలాట జరిగి ఓ మనిషి చనిపోతున్న ఆ సినిమా హిట్ అవుతుందని అల్లు అర్జున్ అన్నాడు అని. సాధారణంగా ఏ మానవత్వం ఉన్న వాళ్ళు చావును కోరుకోరు కదా. అందులో అల్లు అర్జున్ పైన ఆ రకమైన భయంకరమైన ఆరోపణ ఓవైసీ చేస్తున్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ. బట్ ఆయనకు కూడా ఎవరు ప్రూఫ్ లేదు కనుక మనం ఏమీ దానికి సమాధానం చెప్పలేము. కానీ అంత అమానుషంగా మనిషి ఉంటాడా అని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నాకు తెలియదు అంటున్నాడు. దట్ ఈస్ సంథింగ్ టు సీరియస్లీ సర్ప్రైజ్. ఎందుకంటే సినిమాల్లో ఎవరు నాకు చెప్పలేదు అంటే ఓకే, అది చెప్పారని ముఖ్యమంత్రి అంటున్నాడు, చెప్పలేదని అల్లు అర్జున్ అంటున్నాడు. తర్వాత కారులో వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చోట ఇంటికి వెళ్ళాక రాత్రైనా తెలుస్తుంది కదా, టీవీ పెడితే తెలుస్తుంది కదా ఏం జరిగింది అని. ఎందుకంటే అది పెద్ద వైరల్ అసలు వైరల్ అయ్యి మొత్తం ప్రపంచమంతా, మీరు ప్రపంచమంతా స్టాంపీడ్లో చనిపోయారని వార్తలు వస్తుంటే అల్లు అర్జున్కు నెక్స్ట్ డే మార్నింగ్ వరకు తెలియదు అంటే కొంత నమ్మడానికి వీలుగా లేదు. మరి ఎవరు ఎందుకు చెప్పలేదు? మరి ఆయన టీం వాళ్ళు ఎక్కడ పోయారు? పెద్ద టీం ఉంటుంది కదా. సో మరి ఇది దాంట్లో సర్ప్రైజింగ్. అందువల్ల ఇలా అన్ని క్వశ్చన్సే ఉన్నాయి, ఇప్పటికీ ఆన్సర్స్ లేవు. ఎవరిది తప్పు ఎవరిది నిజము అని ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదు అంటే దానికి ఆయన రీజనింగ్ ఆయన ఇస్తున్నారు. రోడ్ షో అని ముఖ్యమంత్రి అంటాడు, రోడ్ షో కాదు, క్రౌడ్ డిస్పర్స్ చేయడానికే తాను సన్ రూఫ్ నుంచి పైకి వచ్చాను అని అల్లు అర్జున్ చెప్తున్నాడు. సో అందువల్ల ఎవ్రీ పాయింట్ 2 వర్షన్స్ ఉన్నాయి. ఏ వర్షన్ నిజమా అనేది దట్ హాస్ టు బి ప్రూవ్డ్. సార్, ఏదైతే ఈ ఇండస్ట్రీకి సంబంధించి లేకపోతే ఇండస్ట్రీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక పాన్ ఇండియా అంటున్నారు, ఆ 3-4 రోజుల్లోనే 100 కోట్లు 1000 కోట్లు వచ్చాయని ఎవరు రికార్డులు అని చెప్పుకున్న పరిస్థితి. ఇప్పుడు మొత్తం బ్యాన్ చేసి పడేసామని చెప్తున్నాడు ఈయన. బెనిఫిట్ షోలు లేవు, టికెట్లు రేట్లు పెంచడం. అంటే దానిపైన ఆల్రెడీ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వీరు ఇప్పుడు సినిమా హీరోకు 300 కోట్లు ఇచ్చారు. వాళ్ళు అల్లు అర్జున్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఫోర్బ్స్ ఇండియా లెక్క ప్రకారం. పుష్ప 2కు 300 crores బడ్జెట్, 500 కోట్లు బడ్జెట్ అనుకుంటాను. అంటే హీరోలు భారీ పారితోషికం తీసుకోవడం వల్ల సినిమా బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది. దాని భారం ఎవరి మీద వేస్తున్నారు? ప్రజలపైన వేస్తున్నారు.
ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ కాస్ట్ పెరగడం ఒక ఎత్తు అయితే హీరో ఎగ్జార్బిటెంట్గా డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పుడు 300 మన ఫోర్బ్స్ ఇండియా కథనం ప్రకారం ఎవరైతే దాన్ని కౌంటర్ చేయలే హైయెస్ట్ పేడ్ 10 మంది సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, దళపతి విజయ్, రజనీకాంత్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్, ఇలా అందరికన్నా అమీర్ ఖాన్, వీళ్ళందరికన్నా ప్రభాస్, అందరికన్నా హైయెస్ట్ పేడ్ యాక్టర్ ఎవరు అంటే అల్లు అర్జున్. 300 కోట్లు సినిమాకు తీసుకున్న తర్వాత హీరో ఆ భారం ఎవరిపైన పడుతుంది? ప్రొడక్షన్ కాస్ట్ అంటే పోనీయండి, దానికి కొంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం, ప్రొడక్షన్ కాస్ట్లో ఆస్థెటిక్స్ చాలా ఉన్నది. హీరో తీసుకోవడా అని అంటే హీరో అంటాడు నా టాలెంట్ బట్టే కదా సినిమా నడిచేది, హీరో వల్లే నడుస్తున్నప్పుడు నేను నా డిమాండ్ అండ్ సప్లై అని అనొచ్చు. కానీ దానివల్ల ఎవరి మీద భారం పడుతుంది? ప్రజలపైన. ప్రజలపైన భారం పడుతుంది అని ప్రజలు మరి కోరుకొని టికెట్ తీసుకున్న వారం రోజుల తర్వాత చూడొచ్చు కదా అని సినిమాలు అంటారు. మీకేం తొందర వచ్చిందా? 15 రోజుల తర్వాత చూడండి. 1 వీక్ వరకే కదా రేట్లు. మార్కెట్లో ప్రతి ప్రోడక్ట్కు ప్రొడ్యూసరే డిసైడ్ చేస్తాడు ఎంత రేటు. ఇప్పుడు దీనిపైన ఎవరు డిసైడ్ చేశాడు ఈ ఐఫోన్ రేట్ ఎంత ఉండాలని? యాపిల్లో డిసైడ్ చేశాడు తప్ప ప్రభుత్వం డిసైడ్ చేయలే కదా. కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో యాపిల్ ఐఫోన్ ఇంత రేటు ఉండాలని ఎవరైనా డిసైడ్ చేశారా? చేయలే కదా. యాపిల్ ఐఫోన్ ఇంత రేటు ఉన్నది అంటే వాడకు. దేశాల ఫోన్లు లేవా? బోలెడు ఫోన్లు ఉన్నాయి కదా, ఐఫోనే వాడాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడు కొత్త ఫోన్ అయితే లేటెస్ట్ వర్షన్ 1,00,000 పైన 1,20,000 1,30,000 ఉంది. నేను పాత వర్షను మా కుటుంబ సభ్యులు వాడిన తర్వాత దానిగా వాళ్ళు వాడమనుకున్నప్పుడు నేను వాడుతుంటాను. కొత్తది ఎందుకంత కాస్ట్ పెట్టాలి అని. సో వాళ్ళు వాడి వాళ్ళు ఒక దశకు వచ్చి ఇక మేము వాడము అన్నాక నేను తీసుకుంటాను. సో ఎందుకంటే నాకు ఇష్టం లేదు అంత పెట్టుడు. కొత్తది వాళ్ళ ప్రో వర్షన్, ఆ వర్షన్ 18 ఏ వర్షన్ అయితే నాకేంది, నాకు అంత సమయం లేదు అని అంటే ఇట్ ఈస్ ఎ చాయిస్. ఒక ప్రైస్ మ్యానుఫ్యాక్చర్ డిసైడ్ చేస్తాడు, కస్టమర్ డిసైడ్ చేసుకుంటాడు కొనాలి వద్దాని. సినిమా వరకు వచ్చే వరకే ప్రభుత్వం ఎవరు డిసైడ్ చేసేది అంటే సినిమా ఎంత ఖర్చు పెట్టాలో తీస్తే ప్రజలు చూడబోతే అయితే చూస్తారు, చూడబోదు కాకపోతే బోలెడు సినిమాలు ఉన్నాయి. ఇది ఒక్క సినిమా లేదు కదా. ఇప్పుడు పుష్ప 2 1,300 పెట్టినారు. పుష్ప 2 చూడకు, ఇంకో సినిమా చూడు, పక్కన ఇంకోటి ఉంది కదా అని. ఇది అంటే రెండు వైపులా పదనైన కత్తి. మరి ప్రభుత్వమే అనుమతిస్తుంది టికెట్లు పెంచుకోమని. ఎందుకు అనుమతిస్తుంది? మరి మార్కెట్కి వదిలేయచ్చు కదా. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ప్రజల వినోదాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కదా. అంటే ప్రజలకు రైట్ టు ఎంటర్టైన్మెంట్ ఉన్నది అంటే అంటే వాళ్ళు అంటారు మరి మేము ఇంత ఖర్చు పెట్టాం, 500 కోట్లు పెట్టి సినిమా తీస్తాం, 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తాం. మీరు సక్సెస్ అయిన సినిమాని చూస్తారు, ఫెయిల్ అయిన సినిమా సంగతి ఏంటి? మరి ఫెయిల్ అయితే మా 500 కోట్లు మునుగుతాం కదా. అప్పుడు ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది? ఏ ప్రేక్షకులు ఆదుకుంటారో వాళ్ళు అంటారు. దీనికి ఆన్సర్ లేదు. సో అందువల్ల అయితే ప్రజల్లో కూడా ఇప్పుడు ఇక్కడ ఇంత పొలిటికల్ కంటెస్టేషన్ రావటానికి సమాజంలో వన్ సైడ్ ఒపీనియన్ లేదు. సినిమా టికెట్ల మీద వన్ సైడ్ ఒపీనియన్ లేదు, సినిమా ఇండస్ట్రీ పైన కూడా వన్ సైడ్ ఒపీనియన్ లేదు. ఇప్పుడు ఈ పుష్ప సినిమా ఇప్పుడు అందుకే ముఖ్యమంత్రి అంటాడు కదా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు, సంపాదించుకుంటున్నారని. సినిమా సెలబ్రిటీలపై కూడా ఒకవైపేమో అభిమానం ఉంటుంది, మరోవైపేమో ప్రశ్న కూడా ఉంది ఎందుకు ఇలా అని. సో ఇప్పుడు అలాగే ఈ ఎపిసోడ్ పైన కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మీరు ఒపీనియన్ పోల్ పెట్టండి, ఇందులో ప్రభుత్వం తప్ప అల్లు అర్జున్ తప్ప అని పెట్టండి, ఈక్వల్గా ఉంటుంది. ఇంకా ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్ ఈక్వల్ కాదు, బట్ 2 వర్షాలు బలంగా ఉంటాయి. ఇప్పుడు 2 వర్షాలు బలంగా ఉన్నాయి కనుకనే గవర్నమెంట్ టేకెన్. వన్ సైడ్ ఉండి అల్లు అర్జున్ అన్యాయంగా చేస్తున్నారంటే ప్రభుత్వం కూడా ప్రభుత్వం అంటే పొలిటికల్ రాజకీయం కదా, ప్రజల వ్యతిరేకత ప్రభుత్వం ఎందుకు ఉంటుంది. సో దీంట్లో పొలిటికల్ కంటెస్టేషన్ ఉంది, మెగా బ్రదర్స్ వర్సెస్ అల్లు, ఇదంతా దానికి బ్యాక్డ్రాప్ నడిచింది. సో అనేక ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అందువల్ల ఇందులో ఈ ఫ్యాక్టర్స్లో అయితే ఎక్కడ సమస్య వచ్చింది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమాకు ప్రభుత్వం రేట్లు పెంచుకొని అవకాశం ఇచ్చింది, బెనిఫిట్ షోలు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది కదా, ఎక్కడ అభ్యంతరం చెప్పలే. సయానా మా ఫాదర్ ఇలా అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్గిరి నుంచి క్యాండిడేట్ కావాల్సిన వాడు. ఆజతక్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చెప్పాడు మాకు బంధువు కూడా అని చెప్పాడు. అల్లు అర్జున్ అత్తగారు వాళ్ళు మాకు బంధువు అని కూడా చెప్పాడు. సో ఇవన్నీ జరుగుతున్న సమయంలో మరి ప్రజల్లో వచ్చే ప్రశ్నలకు ప్రభుత్వం తీసుకుందా? నోబడి నోస్ వాట్. మీరు ఇన్సైడ్ చెప్తారన్నా, నాకు ఇన్సైడ్ నాకు కూడా తెలియదు, అందరికీ తెలిసింది అవుట్ సైడే. అవుట్ సైడ్ చూసి మనం సైడ్ తీసుకోలేము, ఇన్సైడ్ తెలియదు, అవుట్ సైడ్ చూసి సైడ్ తీసుకోలేము. అందువల్ల బోత్ సైడ్ చెప్పి ప్రజలకు వదిలేయడమే. సార్ ఇది ఇక్కడతోటి ఆపాల్సిన అవసరం ఉందంటారా?
ఎందుకు అవుతుంది ఆగే క్వశ్చన్ లేదు, మీరు నేను తలుచుకుంటూ అవుతుందా? పబ్లిక్ డొమైన్లో పొలిటికల్ కంటెస్టేషన్ అయిన తర్వాత ఎవరు ఆపుతారు? ప్రభుత్వం ఆపుతుందా, గవర్నమెంట్ ఆపుతుందా, అపోజిషన్ ఆపుతుందా? సినిమా ఇండస్ట్రీ ఆపాలని కోరుకుంటే కోరుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు సినిమా వాళ్ళంతా ఆయన దగ్గరికి వెళ్ళి క్యూ కట్టారు. అది సహజంగా ఒక ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఎవరు అరెస్ట్ చేశారు? ప్రభుత్వం. ప్రభుత్వం అరెస్ట్ చేసిన వ్యక్తికి సాలిడారిటీగా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది. మొత్తం అంటే ప్రముఖులంతా వెళ్ళారు. సహజంగానే ప్రభుత్వ పర్సెప్షన్ ఏముంటుంది? వీళ్ళందరూ అల్లు అర్జున్ రైట్ అంటున్నారు అంటే ప్రభుత్వం తప్పు అంటున్నారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యేదానికి అదొక పాయింట్ అయి ఉండాలి. అంటే మొత్తం ఫిలిం, ఎందుకంటే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పైన రియాక్ట్ కాలేదు, ఫిలిం ఇండస్ట్రీ పై కూడా రియాక్ట్ అయ్యాడు. అందువల్ల ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కు సాలిడారిటీ కోసం వెళ్ళారు. వాళ్ళు ఏదో రేవంత్ రెడ్డి మీద కోపంతో వెళ్ళారని నేనేమన్నాను, రేవంత్ రెడ్డిని విమర్శించడానికి వెళ్ళారని కాదు. అల్లు అర్జున్కు సాలిడారిటీ చెప్పడానికి వెళ్ళినా ఆ కాంటెక్స్ట్ ఎట్లా మారింది? అల్లు అర్జున్ నార్మల్ టైంలో సాలిడారిటీ చెప్తే అభ్యంతరం లేదు. ఒక తప్పు జరిగింది అని పోలీస్ కేసు పెట్టి ప్రభుత్వం తప్పు జరిగిందని అంటున్నప్పుడు ఆయన జైలు నుంచి వచ్చిన సందర్భంగా అందరు సినిమాలు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి కలిస్తే అంటే వాళ్ళు ఏం మెసేజ్ ఇస్తారు సమాజానికి? అల్లు అర్జున్కి వైపు మేమున్నాం, అల్లు అర్జున్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని ఒకవైపు అపోజిషన్ అంటుంది. ఈ మొత్తం స్క్రిప్ట్ అంటే ఎట్లా వచ్చింది అంటే ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ గవర్నమెంట్గా మారింది. ఇక మారిన తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అయింది, బెనిఫిట్స్ రద్దు చేస్తాం. ఆల్రెడీ ప్రజల్లో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంది, ఏంటి ఈ ధరలు ఇంత రేట్ టికెట్ ధరలు పెంచుకునే ఏంటి అని. సో ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఒక వెబ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఇందులో కుల్లంకుల్లా కావడానికి చాలా సమయం పడుతుంది. సార్, జాతీయ స్థాయిలో నన్ను దోషిగా నిలబెడుతున్నారు అన్నది అల్లు అర్జున్ గారి ఆవేదన. నిజంగా అది ఎస్టాబ్లిష్ అవుతున్నదా పబ్లిక్లో? పబ్లిక్లో ఇది అది ఎస్టాబ్లిష్ అవుతుందని మనం ఇక్కడ కూర్చొని డిసైడ్ చేయలేము. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు మనం అంటే ఆయన ఆవేదన అదే కదా సార్, నేను జాతీయ స్థాయిలో నన్ను దోషం చేశారు అని కదా. అంటే డెఫినెట్గా పోలీస్ కేసు పెట్టిందంటే నిందితులు అన్నట్టు, అక్యూజ్ అని. కొత్తగా దోషం చేయడం ఏంటి? ఇది అక్యూజ్ నెంబర్ 11, A11 కదా. A11 అంటే ఏంటి? ఏ అంటే అక్యూజ్డ్, ఏ అంటే యాపిల్ కాదు, ఏ ఫర్ యాపిల్ కాదు కదా, ఇక్కడ ఏ ఫర్ యాపిల్ కాదు, ఏ ఫర్ అక్యూజ్డే కదా A11 అంటే. సో అక్యూజ్ నెంబర్ 11 అంటే మరి ప్రభుత్వం దోషిగా నిలబెట్టింది. అయితే నిందితులు మాత్రమే, ఇప్పుడు ఆయన నేరస్తుడు కాదు కదా. నేరస్తుడు కాదు, హైకోర్టు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ లేదని కూడా చెప్పింది. రేపు కోర్టులో తేలుతుంది అల్టిమేట్గా ఏమవుతుందని. ఎందుకంటే ఉభయల వైపు వాదనలు కంప్లీట్లీ అపోజిట్ ఉన్నాయి. ఇందులో ఎక్కడన్నా ఒక చోట గ్రే ఏరియా లేదు, కంప్లీట్ డైవర్స్. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని ప్రభుత్వం అంటుంది, అనుమతి ఇచ్చారని అల్లు అర్జున్ తరఫు టీం అంటుంది. అనుమతి ఇవ్వకపోతే పోలీసు వాళ్ళే నాకు ఎందుకు దారి చూపారని అల్లు అర్జున్ అంటాడు. సో అందువల్ల కంప్లీట్లీ కంటెస్టబుల్ ఉన్నాయి కనుక మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందుకు రావాల్సిందే. ఇప్పుడు పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఎవరి వాదన వాళ్ళు చెప్పచ్చు. అల్టిమేట్గా కోర్టు ముందు వాదనలు చెప్తే సరిపోదు కదా. కోర్టు విల్ ఆస్క్ ఫర్ ద ఎవిడెన్స్. ఇప్పుడు ఉదాహరణకు ముఖ్యమంత్రి మాట అన్నాడు, మేము లిఖితపూర్వకంగా సంధ్యా థియేటర్ యాజమాన్యానికి డిసెంబర్ 2న వాళ్ళు అప్లికేషన్ పెడితే డిసెంబర్ 3న రావద్దు అని చెప్పాము. ఎక్నాలెడ్జ్మెంట్ ఉంది, సంతకం పెట్టాడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సంధ్యా థియేటర్కి ఇచ్చాం, దాని మీద సీల్ వేసి సంతకం పెట్టి మాకు ఇచ్చారన్నాడు. కోర్టు ముందు అది ప్రజెంట్ చేయాల్సి వస్తుంది పోలీసు. అవును, మరి అది ప్రజెంట్ చేసినప్పుడు అల్లు అర్జున్ టీం ఏమంటుంది? మరి అట్లా క్లియర్గా రిజెక్ట్ చేసిన తర్వాత కూడా మరి ఎలా వచ్చారు? తర్వాత ఒక రోడ్ షో చేశారని ముఖ్యమంత్రి అంటాడు. ఇది రోడ్ షో కాదు, కొద్ది మీటర్ల ముందు, అది కూడా ఆడియన్స్ డిస్పర్స్ కావాలని నేను బయటికి వచ్చానంటాడు. రేపు ఆ విజువల్స్ ఫుటేజ్ అంతా కోర్టు ముందుకు వస్తుంది కదా. ఇవన్నీ మెటీరియల్ ఎవిడెన్స్. పొలిటికల్ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో ఎవరి వాదనలు వాళ్ళు చెప్పచ్చు, కానీ అల్టిమేట్గా కోర్టు ముందుకు వచ్చే వరకు మెటీరియల్ ఎవిడెన్స్. కోర్టు విల్ సీ ద వీడియోస్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్. ఎందుకంటే ఆ వీడియోలు చూస్తారు. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించాడు అని ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా అంటూ మీరు ఆ వీడియోలు కూడా చూశారు అన్నారు. అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ ఏంటి? నా బెడ్రూమ్లోకి వచ్చారు, నేను డ్రెస్ మార్చుకుంటే అంటే కూడా ఎలవ్ చేయలేదు అని అన్నారు. ఈ రెండు కంప్లీట్లీ కాంట్రడిక్టరీ. వీడియోలు చూడండి అని కూడా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆ వీడియోలు మరి మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందుకు వస్తాయి. సో అందువల్ల కోర్టు ముందు మెటీరియల్ ఎవిడెన్స్తో వచ్చినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది కదా. అయితే ఇప్పుడు కొన్ని ఉన్నాయి, ఇలా మెటీరియల్ ఎవిడెన్స్ ఉండడం కష్టం. ఏసీపీ వెళ్ళాడు ముందు, డీసీపీ వెళ్ళి చెప్పాడు, ఆయన ముందే చెప్పినా కూడా సినిమా చూశాడని. అది మరి ఎలా ప్రూవ్ చేస్తారో తెలియదు, ఎందుకంటే అది ఓవరాల్గా చెప్పడమే కదా. సో అక్కడ ఎవరమో సాక్షులుగా ఎవరుంటారు, ఎవరు చెప్తారు అనేది క్వశ్చన్. థియేటర్లో కష్టం కూడా
అది థియేటర్లో కష్టం కదా, నథింగ్ ఈజ్ రికార్డెడ్ కదా. అవును. థియేటర్లో ఏమి ఈ సీసీటీవీ ఉండవు. సార్ గతంలో ఇలాంటి సిచ్యువేషన్లు ఇలాంటి సంఘటనలు ఏమన్నా జరిగిన సందర్భం ఉన్నా సార్? అంటే మనకు గుర్తులేదు, మాట్లాడకూడదు. గతంలో స్టాంపీడ్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ మాత్రం నిజం, క్రౌడ్ డిజాస్టర్స్ మన దేశంలో అనేక సార్లు జరుగుతున్నాయి. అవును. మొన్న ఉత్తరప్రదేశ్లో బోలే బాబా, మీకు గోదావరి పుష్కరాలు, అవును, జయలలిత మీటింగ్లో జరిగింది, మనకు పొలిటికల్ మీటింగ్స్లో జరుగుతున్నాయి, మీకు గుజరాత్లో ఒక బ్రిడ్జ్ మీద జరిగింది. ఇలా ఒక్కసారి కాదు, ఇది దేవాలయాల్లో జరుగుతున్నాయి, ఆరాధనా స్థలాల్లో జరుగుతున్నాయి, ఇలా అనేక సార్లు జరుగుతున్నాయి. అయినా ప్రాపర్ క్రౌడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఎవరూ పట్టించుకుంటలేదు. అదే అన్ఫార్చునేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంధ్యా థియేటర్కు సినిమా హీరోలు రాకూడదు. అందరికీ తెలుసు అక్కడ 10 షాపులు ఉన్నాయి, 10 థియేటర్లు ఉన్నాయి. అదే టైంకు 10 థియేటర్లో షోలు ఉంటాయి. అదే సమయంలో అక్కడ ఎగ్జిట్ ఎంట్రీకి గేట్లు ఏమి సెపరేట్గా లేవు. సంధ్యా థియేటర్, సంధ్యా థియేటర్ ఇస్ నాట్ అండ్ ఓపెన్ మల్టీప్లెక్స్ కాదు. ఎప్పుడు కూడా క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి కూడా ఫెసిలిటీ ఉండాలి కదా. క్రౌడ్ డిస్పర్స్ చేయడానికి అది మెయిన్ రోడ్డు, విపరీతమైన ట్రాఫిక్ ఉండే ప్రాంతం. మీరు అక్కడ ఎందుకు రావాలి సెలబ్రిటీలు అంటారు. ఆ పోలీసులు అనుమతి ఇచ్చినా తప్పే అంట. పోలీసులు తప్పు, అప్పుడు తప్పు ఎవరిదైతే గ్యారెంటీగా ఉంటుంది. అనుమతి ఇవ్వకుండా పోతే సెలబ్రిటీలు తప్పు, అనుమతి ఇస్తే పోలీసులు కూడా తప్పు. ఎందుకు అక్కడ అనుమతి ఇవ్వాలి? ఏంటి దేశంలో లేవా థియేటర్లు, మల్టీప్లెక్స్ బోర్డు ఉన్నాయి? ఇలా అక్కడ చూడండి. ప్రేక్షకుల మధ్య చూడాలి అని హీరోకు ఉండడంలో తప్పు పట్టను నేను. ప్రేక్షకుల మధ్య చూడాలి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇండియా టుడే ఆజ్ తక్ ఇంటర్వ్యూలో घर में भी देख सकते ना అన్నాడు, హోమ్ థియేటర్ మీద దేఖ సక్తే అని. సినిమా తాను నటించిన సినిమా ప్రేక్షకుల మధ్య ఉండి వాళ్ళ ఎమోషన్స్ చూడాలి అని ఒక హీరో అనుకుంటే తప్పేం లేదు. ఇప్పుడు నా వీడియో నేను చూసుకుంటూ 10 మంది ఒక సడన్గా నేను బస్సులో పోతుంటా, వేరే వాళ్ళని చూస్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అయితే నాకు ఆనందం వేరే ఉంటుంది కదా, అందులో తప్పలేదు. కానీ సంధ్యా థియేటర్కి ఎందుకు వాళ్ళ సెంటిమెంట్ లాగా సినిమాలంతా సంధ్యా థియేటర్కి పోతారు. అదే 50 ఏళ్ళ కింద సంధ్యా థియేటర్ వేరు, 30 ఏళ్ళ కింద 20 ఏళ్ళ కింద సంధ్యా థియేటర్ వేరు. నేను 1978లో హైదరాబాద్కి వచ్చాను, కాచిగూడలో ఉండేవాడిని ఇంటర్మీడియట్ చదువుతూ. సుల్తాన్ బజార్లో మా కాలేజ్ ఉండే బడిచోడిలో. అప్పటి నుంచి చూస్తున్నాను నేను సుదర్శన్ రాకిన సినిమాలు. హైదరాబాద్లో నేను మొట్టమొదటి సినిమా సంధ్యా థియేటర్లో చూసిన. నాకు తెలుసు కనుక చెప్తున్నాను, మొట్టమొదటి సినిమా హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ సినిమా సంధ్యా థియేటర్లో చూసిన. సో సెంటిమెంట్ అప్పుడున్న ట్రాఫిక్ సెంటిమెంట్లు కాదు కదా, ప్రజల భద్రత ముఖ్యం కదా. నీ సెంటిమెంట్లు ఉంటే ఎట్లా? నా పబ్లిక్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా. ఆడ అవకాశమే లేదు, ఆడ చూడొద్దు. మరి ఆడ ఎందుకు ఆర్గనైజ్ చేస్తారో సినిమా వాళ్ళు సెంటిమెంట్ల పేరిట. మామూలుగా ఏ సెంటిమెంట్ ఏమున్నదల్లా సంధ్యా థియేటర్ సినిమా చూస్తేనే సక్సెస్ అవుతుందా? ఇంకెక్కడ చూస్తే సక్సెస్ కాదా? ఆ విచిత్రం ఏంటంటే అది ఎప్పుడో మల్టీప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ అయ్యేది, ఈ సెంటిమెంట్ వల్ల నా థియేటర్ అట్లా ఆగింది. అది అందువల్ల మనకి ఇంకా మల్టీప్లెక్స్లో చూస్తే ఇంకెక్కువ సినిమా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. మీరు ఆ సంధ్యా థియేటర్లో చూడాలి అంటే మార్జనం మధ్యలో చూడాలి అంటే ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి చూడండి. ఇక్కడ అక్కడ ప్లేస్ లేదు, నీకు ఇంపార్టెంట్ అక్కడే స్టార్ట్ అవుతుంది మిస్టేక్. అసలు సినిమా సంధ్యా థియేటర్లో చూడాలన్న ఆలోచన తప్పంట నేను. అదే అనుమతిస్తే పోలీసులు తప్పు, అనుమతి ఇవ్వకపోతే సినిమా వాళ్ళ తప్పు. బట్ ఏదైనా తప్పు. అందువల్ల క్రౌడ్ డిజాస్టర్